ఏబీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ 2024 ప్రిపరేషన్లో భాగంగా ఏపీ హిస్టరీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. స్పెషల్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇది చాలా ఛాలెంజింగ్ ఏరియా అండ్ తెలుగు మీడియం బుక్స్ మీద రిలై అవ్వాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2024లో అసలు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఏ ప్యాటర్న్ ఇస్తున్నారు, ఏపీఎస్సీ దాని ట్రెండ్స్ అనాలిసిస్ అంతా కూడా ఈ పర్టికులర్ వీడియోలో మనం చూద్దాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్ అయితే ఇయర్ జాన్ 2024లో ఒక ఎగ్జామ్ అయింది. ఆ పర్టికులర్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అయితే ఇచ్చారు. జనరల్గా స్టేట్ పిఎస్సి చూడండి, అంటే ఏపీఎస్సి పర్టికులర్ చూసుకుంటే ఎక్కువ నంబర్ బేస్ క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఈ పర్టికులర్ పేపర్లో కూడా నంబర్ బేస్ క్వశ్చన్స్ స్పెషల్ ఏపీఎస్సి నుంచి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఎలా అడిగారు, డైరెక్ట్ క్వశ్చన్, చూడడానికి సింపుల్ క్వశ్చన్, కానీ దీని బ్యాక్గ్రౌండ్ మనకు తెలిస్తే తప్ప ఇది రైట్ ఆప్షన్ అనేది ఐడెంటిఫై చేయలేం. ఇక్కడ ఏమడిగారు, బై 1856 హౌ మెనీ కలెక్టరేట్స్ వర్ దేర్ ఇన్ ఆంధ్ర. సో డైరెక్ట్ క్వశ్చన్. అయితే ఇక్కడ మనకి సోర్స్ ఆఫ్ ద క్వశ్చన్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ ఎగ్జామినర్ మైండ్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మెయిన్గా ఇక్కడ సోర్స్ ఐడెంటిఫై చేయడం జరిగితే అప్పుడు చాలా వరకు మన ప్రిపరేషన్ ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్సీ చూసుకుంటే చాలా లిమిటెడ్ బుక్స్ ఉన్నాయి. అయితే దీన్ని రైట్ సోర్స్ మనం ఫిగర్ అవుట్ చేసుకుంటే మనం ఏ పాయింట్ ఆఫ్ లో థింక్ చేయాలి అండ్ ఎక్కడెక్కడ మనం స్ట్రెస్ చేయాలి, పీవైక్యూ అనాలిసిస్ ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలని కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నేను చాలాసార్లు చెప్తాను ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీకు ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ రాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు జనరల్ టెండెన్సీ చూసుకుంటే రీసెంట్ ఎగ్జామ్స్లో ఇలాగా స్టేట్మెంట్స్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో మేబీ ఇలాంటి బౌన్సెస్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ వాళ్ళు ట్విస్ట్ చేయొచ్చు. ఓకే, ఇన్ కేస్ మీరు పీవైకి చూసారనుకోండి, ఈ క్వశ్చన్ చదివేస్తారు, 8 అని అబ్జర్వ్ చేస్తారు, ఓకే ఇట్స్ ఫైన్. కానీ దీని బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది చేసుకోవాలి కదా. సో రియాలిటీలో మనం ఎప్పుడు చూడాలి అండ్ దీని నుంచి ఎలాంటి బౌన్సర్ క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉందనేది కూడా మనం ముందుగానే క్యాలిక్యులేట్ చేసి అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ 1856లో భాగంగా ఈ క్వశ్చన్ అయితే మనకు వచ్చింది. ఓకే, సో రేపు కూడా మీకు ఇదే క్వశ్చన్ని వేరే ఫార్మాట్లో డిజైన్ చేయొచ్చు. ఈ మధ్యన చూసుకుంటే ట్రెండ్ ఎక్కువ కూడా ఇన్కరెక్ట్ అనే దాని మీద ఎక్కువ వస్తుంది. ఓకే, లేకపోతే ఏ పేర్ అనేది కరెక్టా ఇన్కరెక్టా ఐడెంటిఫై చేయమని నడుస్తుంది. ఓకే, ఇలాగ మిక్స్ అండ్ మ్యాచ్ క్వశ్చన్స్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా తెలిసే తప్ప మీరు ఆ హై లెవెల్ ఆఫ్ డిఫికల్టీ క్వశ్చన్ ఆన్సర్ చేయలేరు. కాబట్టి ఇక్కడ ఏంటంటే రియాలిటీలో మీరు ఒకసారి చూడండి, ఇప్పుడు క్వశ్చన్ చూసిన వెంటనే క్వశ్చన్కి ఆన్సర్ ఇది అని ఐడెంటిఫై చేసి వెళ్ళిపోకుండా దాన్ని మనం 360 degreesలో అనలైజ్ చేయాలి. ఓకే, సో ప్రీవైక్యూ అనాలిసిస్ అడ్వాంటేజ్ తీసుకోవాలి, బ్లూ ప్రింట్ని అడ్వాంటేజ్ కింద తీసుకుంటే చాలాకు మీ ప్రిపరేషన్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కరెక్ట్గా వెళ్తున్నట్టే. సో మనకి ఇక్కడ ఏం కావాలి, ఆ 360 degree అప్రోచ్ అనేది ఉండాలి కదా. సో అది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా ఈ పర్టికులర్ ఎగ్జామ్లోనే ఇచ్చారు. ఇది కూడా నంబర్ బేస్ క్వశ్చనే. ఇన్ విచ్ ఇయర్ ద రైల్వే లైన్ బిట్వీన్ పుత్తూర్ అండ్ రేణిగుంట ఇన్ ఆంధ్ర వాజ్ కమిషన్డ్. సో డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ కూడా నంబర్ బేస్ క్వశ్చన్. చాలామంది ఏంటంటే పేర్లు గుర్తుండట్లేదు, అలాగే నంబర్స్ గుర్తుండట్లేదు. ఇది నేను తరచుగా వింటున్నాను మా మెంటర్షిప్ బ్యాచ్ నుంచి. ఓకే, సో అప్పుడు నేను కొన్ని టెక్నిక్స్ అయితే చెప్పాను, ఆ తర్వాత దానికి అడాప్ట్ అయ్యారు, ఇప్పుడు అలవాటు అయిపోయింది వాళ్ళకి. సో ఇక్కడ మల్టిపుల్ డివిజన్స్ అనేది కంపల్సరీ, అండ్ దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోవడానికి కూడా, అవి కూడా మీరు నేర్చుకోవాలి. సో అట్లీస్ట్ ఒక 5 to 8 రివిజన్స్ అనేది జరగాలి, అప్పుడే ఇది లాంగ్ టర్మ్ మెమరీలోకి షిఫ్ట్ అవుతుంది. అయితే ఇక్కడ కూడా సోర్స్ ఆఫ్ ద క్వశ్చన్ మనం ఐడెంటిఫై చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇచ్చాను. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఇది కూడా ఏంటి పీవైక్యూ బేస్డ్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే దీని ముందు చూసుకున్నా సరే మద్రాస్ నేటివ్ అసోసియేషన్, దీని మీద కూడా పీవైక్యూ మనకు వచ్చింది. అలాగే ఈ పర్టికులర్ ఏరియా చూసుకున్నా సరే రీసెంట్ ఎగ్జామ్స్లోనే అంటే 2024లోనే మనకి ఆంధ్ర యూనివర్సిటీ మీద క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ క్వశ్చన్ ఎలా డిజైన్ చేశారు చూడండి, స్టేట్మెంట్స్ ఫామ్లో డిజైన్ చేశారు. ఓకే, ఇదేంటి మన స్టడీ మెటీరియల్లో మోడర్న్ హిస్టరీ లెవెల్ 2లో ఇది కంటెంట్. ఓకే, సో లెవెల్ 2 కంటెంట్లో నేను బేసిక్ ఫండా మాత్రమే ఇచ్చాను. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది ఒక పర్టికులర్ సోర్స్ నుంచి తీసుకొని ఫ్రేమ్ చేయడం జరిగింది ఏపీఎస్సి. సో ఇప్పుడు ఆ సోర్స్ మనం కరెక్ట్గా ఫిగర్ అవుట్ చేసుకుంటే కంటెంట్ అయితే ఈ విధంగా ఉంది. ఇది మన స్టడీ మెటీరియల్లో మోడర్న్ హిస్టరీ లెవెల్ 3లో ఇది ఇచ్చాను డీటెయిల్గా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సేమ్ ఇదే లైన్ ఇక్కడ పిక్ చేసుకున్నారు ఫస్ట్ స్టేట్మెంట్ కింద. అలాగే ఇప్పుడు రామలింగారెడ్డి ఫస్ట్ వైస్ ఛాన్సలర్, ఇది ఎక్కడ తీసుకున్నారు, ఈ సెకండ్ లైన్ తీసుకున్నారు, సెకండ్ పాయింట్ని తీసుకున్నారు. అలాగే ఇక్కడ తెలుగు యూనివర్సిటీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, అదే సోర్స్ నుంచి థర్డ్ పాయింట్ కింద ఫిక్స్ చేశారు.
ఓకే. సో ఇక్కడ గుంటూరు అని ఇచ్చారు. సో ఇక్కడ బేసిక్ లెవెల్లో మీకు ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఫౌండెడ్ విజయవాడ ఇచ్చాను. సో బేసిక్ లెవెల్ ద్వారా కూడా మనం రైట్ ఆన్సర్ని అరైవ్ అవ్వచ్చు. అయితే ఇక్కడ రైట్ సోర్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, మనకి రేపన్న రోజు మనం చదివిన సోర్స్ నుంచి 100% క్వశ్చన్స్ కనుక వస్తే అది డెఫినెట్లీ మీకు కంప్లీట్ డిచ్ అనేది దొరుకుతుంది. చాలా వరకు కాంపిటీషన్ మీరు బీట్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే చాలామంది సీరియస్గా ఏపీఎస్సీ చదువుతారు, అయితే తెలుగులో ఎక్కువ చదువుతారు. ఇంగ్లీష్ మీడియంకి అయితే బుక్స్ లేవు. ఓకే. సో రైట్ సోర్సెస్ అయితే లేవు. సో ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట. సో మనం ఏం చేసామంటే కొంచెం ఇంగ్లీష్ మీడియంలో మొత్తం కంటెంట్ అంతా డిజైన్ చేశాను. ఓకే. బేస్డ్ ఆన్ తెలుగు మీడియం స్టాండ్ బుక్స్ ఏవైతే ఏపీఎస్సీ సోర్సెస్ ఉన్నాయో అవి మొత్తం ఫిగర్ అవుట్ చేసి కంటెంట్ అంతా నేను డెవలప్ చేశాను. ఓకే. కాబట్టి ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది కదా ఎగ్జామ్ కండిషన్స్లో. సో ఇక్కడ ఏంటంటే బౌన్సర్స్ని కూడా ఎలా హ్యాండిల్ చేయాలని టెక్నిక్స్ కూడా నేర్చుకోవాలి. అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకప్పుడు మన డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే రావట్లేదు, తగ్గిపోయి మేబీ 30-35% అనొచ్చు. సో మిగతాది అది ఛాలెంజింగ్ ఏరియా కదా ఎగ్జామ్ కండిషన్స్లో. కాబట్టి రియాలిటీలో కూడా మనం చూడాలి. ఇక్కడ ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే, చాలామంది చదువుతున్నారు కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయట్లేదు. సో పీవైక్యూ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి ఇప్పుడు నేను 2016 నుంచి చెప్తున్నాను ఇదే మొక్క. అది ప్రతి ఎగ్జామ్లో ప్రూవ్ అవుతుంది వస్తుంది. అలాగే మన మెటీరియల్స్ నుంచి కూడా కన్సిస్టెంట్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. మన చాలామంది సెలెక్షన్స్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కూడా చూడండి, గ్రూప్ 2 ప్రిలిమ్స్లో 72% కవరేజ్ వచ్చింది మన దగ్గర నుంచి. అలాగే లాస్ట్ టైం గ్రూప్ 2లో కూడా మన గైడెన్స్ ద్వారా జోన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఫనీకి. అలాగే మనోజ్, ఉమాదేవి గారు డిటి, శ్రీహర్ష ఏసీటీ, విష్ణునందిని ఎక్స్ఐఎస్ఐ, సాయి శ్రీలక్ష్మి ఏఎస్4 వచ్చాయి. ఓకే. ఇవన్నీ కూడా చాలా మంచి సర్వీసులు లాస్ట్ టైము. ఓకే. ఇదే కాదు, గ్రూప్ 1లో కూడా మంచి సెలెక్షన్స్ వచ్చాయి. డెప్యూటీ కలెక్టర్స్, డిఎస్పీ, ఎంపీడీఓస్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇలా చాలామంది మన మెటీరియల్స్ ఫాలో అయ్యారు. అలాగే మన గైడెన్స్, పర్సనల్ గైడెన్స్ ద్వారా కూడా నాన్ లోకల్లో కూడా సెలెక్షన్ అవ్వడం జరిగింది. ఓకే. కాబట్టి నేను చెప్పే ఇన్పుట్స్ కానీ నేను చెప్పే టెక్నిక్స్ కానీ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. ఓకే. డిఫరెంట్గా మీకు ఎడ్జ్ అనేది వస్తుంది. ఈవెన్ ఇక్కడే కాదు, తెలంగాణలో కూడా మన పర్సనల్ మెంషన్ బ్యాచ్ నుంచి మంచి సెలెక్షన్స్ వచ్చాయి. ఓకే. అద్వైత అతనికి గురుకుల డిఎల్ వచ్చింది. అలాగే గాయత్రి అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చింది, స్టేట్ 58th ర్యాంక్. ఓకే. అలాగే గురుకుల జేఎల్లో కూడా వచ్చినాయి. అలాగే గ్రూప్ 4, తెలంగాణ గ్రూప్ 4 చూసుకుంటే 7,26,000 మంది అప్లై చేసిన వాళ్ళు 9,50,000 మంది. ఓకే. అంటే డిస్క్వాలిఫైడ్ కాకుండా జిఆర్ఎల్ ఇచ్చింది, క్వాలిఫైన్ వాళ్ళ లిస్ట్ ఇదంతా కూడా. జిఆర్ఎల్ అంటే 7,20,000 మంది. సో దీంట్లో స్టేట్ ర్యాంక్ 137, అలాగే స్టేట్ ర్యాంక్ 130, 773 ఇలా కూడా వచ్చినాయి, 1000 లోపు వచ్చినాయి. ఓకే. సో ఇదనమాట. ఈవెన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ దాంట్లో చూసుకుంటే స్టేట్ ర్యాంక్ 97 వచ్చింది. అలాగే ఇప్పుడు లైబ్రరీ ఎగ్జామ్ చూసుకుంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. పాలిటింగ్ లెక్చరర్స్ స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది. సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఆ ఎగ్జామ్లో స్టేట్ 19th ర్యాంక్. ఓకే. కాబట్టి ఇవన్నీ కూడా ప్రూవెన్ స్ట్రాటజీస్. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అనేది అర్థం చేసుకోండి. మీకు రేపటి రోజు మీకు మంచి సర్వీస్ రావాలి. ఓకే. సో దానికి ఖచ్చితంగా మిగతా వాళ్ళకన్నా మీకు ఒక డిఫరెంట్ బాల్ గేమ్ అయితే ఉండాలి. ఒక డిఫరెంట్ స్ట్రాటజీ మీరు ఎగ్జామ్కి తగినట్టు అప్లై చేసుకోవాలి. ఓకే. అది ఎప్పటి నుంచి తెలుసుకోవాలంటే ఇప్పుడు నుంచే తెలుసుకోవాలి. ఓకే. సో ఆల్రెడీ మనం స్టడీ మెటీరియల్స్ అయితే ఇందాక చెప్పాను కదా, తెలుగు మీడియం స్టాండ్ బుక్స్ నుంచి నేను కంటెంట్ డెవలప్ చేశాను. టోటల్ ఇవి 4 పవర్ ప్లేస్ ఉంటాయి. టోటల్ 436 పేజెస్ మొత్తం. పీవైక్యూ అనాలిసిస్, బ్లూ ప్రింట్ అనాలిసిస్ ఇప్పుడు మీకు ఎలా చూపించాను. సో సేమ్ అదే ఫార్మాట్లో ప్రతి క్వశ్చన్ కూడా రైట్ వేలో డీకోడ్ చేసి కంటెంట్ డెవలప్ చేశాను అనమాట. సో ఈ విధంగా లెవెల్ 1 అలాగే లెవెల్ 2 ఇలాగా కంప్లీట్గా బ్రేక్ చేయడం జరిగింది హిస్టరీ అంతా. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మొత్తం వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా ఏబిపిఎస్సి మ్యాథ్స్ అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి ఉన్నాయి. నా అనాలిసిస్ ద్వారా నేను ఫిగర్ అవుట్ చేసింది. ఓకే. సో అది కూడా మీకు 3 పవర్ ప్లేస్ ద్వారా ఇలా డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కూడా అంతే. టోటల్ 3 పవర్ ప్లేస్ 282 పేజెస్ అనమాట. ఇక్కడ కూడా డైరెక్ట్ పీవైక్యూస్ ఇచ్చేసాను. ఎందుకంటే చాలామంది ఎన్విరాన్మెంట్ అసలు కొత్త ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో కూడా చాలామందికి ఐడియా లేదు. అందుకు దీంట్లోనే ఇంక్లూడ్ చేసి ఇచ్చేసాను అనమాట. అలాగే ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ కూడా మొత్తం పీవైక్యూ బేస్డ్ కంటెంట్ అనేది బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ప్లే 1 1970 నుంచి టిల్ డేట్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో దాంట్లో ఆ కీవర్డ్స్ మీద బేస్ చేసుకొని కంటెంట్ డెవలప్ చేసాం. ఇది కంప్లీట్ బేసిక్ లెవెల్ అనమాట. ఆ తర్వాత ఎన్సీఆర్టీ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో అది కూడా 90 పేజెస్లో అవగొట్టేసాం. అలాగే ఇది అడ్వాన్స్ లెవెల్ కంటెంట్. సో ఈ విధంగా ఇచ్చాం. అలాగే తెలుగు అకాడమీ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. అది కూడా ఈ విధంగా డీకోడ్ చేసాం. సో ఇలాగ ఏవైతే మ్యాక్సిమం మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మొత్తం అంతా కూడా కంటెంట్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే. సో స్టడీ మెటీరియల్స్లో పాలిటీను ఏపీ ఎకానమీ అవ్వట్లేదు. ఏపీ ఎకానమీ ఎందుకంటే అది ఇంకా లేటెస్ట్ రాలేదు మనకి. సో పాలిటీ మ్యాక్సిమం మీరు అందరూ లక్ష్మీకాంత్ చదివేశారు.
ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా స్టడీ మెటీరియల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను అడిషనల్గా ఒక స్లాట్ అయితే తీసుకుంటున్నాను, స్పెషల్లీ ఏపీ హిస్టరీ పరంగా. ఎందుకంటే చాలామందికి ప్లాన్ బి అనేది లేదు. సో ఈ ప్లాన్ బి అనేది కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే క్వశ్చన్స్ కూడా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ మీకు ఆన్సర్ తెలియదు, అప్పుడు ఏం చేస్తారు? ఎందుకు లేదు రిస్క్ అని చెప్పి వదిలేస్తారు. కానీ ఇక్కడ కొంచెం క్యాలిక్యులేట్ రిస్క్ తీసుకుంటే ఎడ్జ్ అనేది మనం తీసుకోవచ్చు. ఓకే. సో అందుకు ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్స్ అనేది కొన్ని 2024 ట్రెండ్స్ ప్రకారం ఈ స్లాట్లో మీకు షేర్ చేస్తాను అనమాట. సో డైరెక్ట్ 1-to-1 ఇంటరాక్షన్ డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది గూగుల్ మీట్లో. సో ఎవరైతే ఈ స్టడీ మెటీరియల్స్ ఈ ప్యాకేజ్ తీసుకుంటారో వాళ్ళకి ఎడిషనల్గా ఈ స్లాట్ అనేది నేను పర్సనల్గా అవుట్ ఆఫ్ పర్సనల్ ఇంట్రెస్ట్ నేను తీసుకుంటున్నా ఇది. ఓకే. ఎందుకంటే ఇక్కడ మెయిన్స్ అనేది 1:100 రేషియో ఖచ్చితంగా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచేస్తారు. ఎందుకంటే ఇంత బల్క్ కాంపిటీషన్ ఎంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు 1:100లో. చూడాలి ఎంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచేస్తారో. ఖచ్చితంగా ఇట్స్ గేమ్ ఆఫ్ ఎలిమినేషన్. కాబట్టి ఇక్కడ స్టేట్ పిఎస్సి తనకు అల్గోరిథంని అర్థం చేసుకోవాలి. అండ్ ఎంత హై లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పేపర్ వచ్చినా సరే మనం ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఎగ్జామినర్ మైండ్ సెట్ కూడా మనం అర్థం చేసుకోవాలి, అలాగే 2024 ట్రెండ్స్ కూడా అర్థం చేసుకోవాలి. సో ప్రతిదీ కూడా ఇక్కడ ఒక ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఓకే. సో కాబట్టి ఖచ్చితంగా పీవైకి అనాలిసిస్ చేయండి, బ్లూ ప్రింట్ అడ్వాంటేజ్ తీసుకోండి. ఎగ్జామినర్ మైండ్ సెట్ మాత్రం ఖచ్చితంగా డీకోడ్ చేయాలి. అండ్ ఎలాంటి కీవర్డ్స్ ఇస్తున్నారనేది కూడా సూపర్ సింప్లిఫైడ్ సిరీస్ అనేది ఇంకోటి స్టార్ట్ చేసాం. ఆల్రెడీ దాంట్లో 3 వీడియోస్ పెట్టాను, దాంట్లో కీవర్డ్స్ బేస్డ్ చెప్తున్నాను, అది కూడా నేను కంటిన్యూ చేస్తాను. సో ఏపీ హిస్టరీ మీద మ్యాక్సిమం మీకు ఫుల్ లెంగ్త్లో మీకు ఇన్పుట్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే. సో ఇలాగ 1-to-1 స్లాట్ మీతో డైరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది 30 minutes. సో దాంట్లో మొత్తం టెక్నిక్స్ అని చెప్తాను 2024 ట్రెండ్స్ ప్రకారం. ఓకే. ఇన్ కేస్ మీకు ఏమైనా ఇది ఇంట్రెస్ట్ ఉంటే స్టడీ మెటీరియల్స్ మొత్తం ఇక్కడ 4 స్టడీ మెటీరియల్స్ మీకు వస్తాయి. ఒకటి ఏపీ హిస్టరీ, ఇంకోటి ఎన్విరాన్మెంట్, ఇంకోటి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇండియన్ ఎకానమీ. ఓకే. దాంతోపాటు అడిషనల్గా 1-to-1 ఇంటరాక్షన్ డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఏపీ హిస్టరీ సంబంధించిన స్లాట్ మీకు తీసుకుంటాను. ఓకే. ఇక్కడ 1:100 రేషియో కాబట్టి కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది, కానీ హోప్ అయితే వదులుకోవద్దు. ఎంత కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఇప్పుడు దాకానే సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అనే భయం కూడా కొంతమందిలో ఉంది. ఓకే. మ్యాక్సిమం మీకు ఎగ్జామ్ డిసెంబర్లో కానీ జనవరి ఎండ్లో కానీ ఉంటుందని అంటున్నారు బయట టాక్. సో మీకు ఏమైనా అవసరం ఉంటున్నా సరే, ఓకే, సో మన కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది, నా స్ట్రాటజీస్ అండ్ టెక్నిక్స్ మీకు హెల్ప్ అవుతాయి, మీకు మంచి సర్వీస్ రావడానికి, అంటే మంచి మార్క్స్ రావడానికి ఎగ్జామ్ కండిషన్స్లో, అండ్ ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి ఉండే అవసరం ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో అనుకుంటే, మీకు ఈ ప్రోగ్రామ్ కనుక నిజంగా మీకు అవసరం ఉందనుకుంటే వాట్సాప్ చేయండి. ఓకే. సో వాట్సాప్ నెంబర్ 8143746589. ఓకే. సో వాట్సాప్లో మీకు డీటెయిల్స్ వస్తాయి. సో ఇది నేను చెప్పాలనుకుంది. కాబట్టి ఎగ్జామినర్ మైండ్ సెట్ని, ఎగ్జామ్ కండిషన్స్ని కూడా మనం ఎప్పుడు కూడా అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో డైరెక్ట్గా బుక్ ఉంది, బుక్ చదివేస్తామంటే అది చూడండి, మీరు ప్రిపేర్ అవుతుంది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి అండ్ మీరు అప్లై చేసింది ఒక ఆఫీసర్ పొజిషన్కి. సో కాబట్టి ఒక ఆఫీసర్ కావాల్సిన స్కిల్స్ని అక్కడ టెస్ట్ చేస్తామని తెలుస్తుంది కదా, ఇది అర్థం చేసుకోండి. సో ఇక్కడ మీ స్కిల్స్ని టెస్ట్ చేస్తున్నారు అనే మాట నిజం. సో దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు, మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది ఇండైరెక్ట్గా నేను చాలాసార్లు చెప్పాను. ఓకే. సో ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించండి. ఓకే. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ.